నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గొర్రెల పంపిణీలో పథకంలో 700 కోట్ల అవినీతి. పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ తలసాని మాజీ ఓఎస్డీల అరెస్ట్. రైతులను మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడి. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు తుది దశ ఏర్పాట్లు. ట్యాంక్ బండ్పై నేటి నుంచే స్టాల్స్ కు అనుమతి. ఇవాల్టి నుంచి 3 రోజులు భారాస సంబరాలు. కోర్టు ముగిసిన తర్వాత తెలంగాణలో భారీగా కొలువుల భర్తీ. టీజీపీఎస్సీ పరిధిలో తుది దశలో 13,000 పోస్టులు. నెలాఖరులోపు గురుకులాల్లో నియామకాలు. ఏపీ వాటర్ గ్రిడ్ టెండర్లలో 427 కోట్ల కుంభకోణం. అయిన వాళ్లకు అదనంగా దోచిపెట్టిన జగన్ సర్కార్. సహచట్టంతో వెలుగులోకి అక్రమాలు. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు. హింస పునరావృతం కాకుండా జాగ్రత్తలు. నేర చరిత్ర ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఈసీ ఆదేశాలపై నేడు హైకోర్టు తీర్పు. నిబంధనల మేరకే ఉన్నట్లు ఎన్నికల సంఘం వాదన. వైకాపా తీవ్ర అభ్యంతరం. కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్. దేశవ్యాప్తంగా 57 లోక్సభ స్థానాల్లో ఓటేస్తున్న ప్రజలు. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో అవినీతి విలువ 700 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. ఈ కేసులో తెలంగాణ గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మాజీ ఎండీ రామచంద్ర నాయక్, పశుసంవర్ధక శాఖ మాజీ మంత్రి మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఇప్పటి వరకు చేసిన అరెస్టుల సంఖ్య 10కి చేరింది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలపై తెలంగాణ అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు వేగవంతం చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలు కొనుగోలు చేసి వారికి డబ్బులివ్వకుండా మోసం చేస్తున్నారని బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తరువాత దర్యాప్తును ఏసీబీకి బదిలీ చేశారు. దర్యాప్తులో భాగంగా గొర్రెల పంపిణీ పథకం కోసం గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన 15 మంది రైతుల వివరాల్ని సేకరించారు. 130 యూనిట్ల గొర్రెల్ని పంపిణీ చేసినందుకు వారికి రావాల్సిన నగదు 2.10 కోట్లకు సంబంధించిన ఆధారాల్ని అధికారులకు బాధితులు అందించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ అధికారులు కాంట్రాక్టర్ మొహినుద్దీన్ మధ్యవర్తిగా ఉండి తమ వద్ద గొర్రెలను తీసుకున్నారని ఏసీబీకి తెలిపారు. తమకు రావాల్సిన నగదు చెల్లించకుండా మోసం చేసిందే కాకుండా దుర్భాషలాడారని వివరించారు. ఏసీబీ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. తొలుత ఇద్దరిని అరెస్టు చేసి విచారించిన అనంతరం భారీ మొత్తం కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అంచనాకొచ్చింది. ఈ కేసులో ఇప్పటికే 10 మంది నిందితుల్ని అరెస్టు చేసింది. వీరిలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు. సంయుక్త సంచాలకులు, సహాయ సంచాలకుల స్థాయి అధికారులు తొలుత అరెస్టు కాగా ఇప్పుడు సీఈఓ స్థాయి అధికారి, మాజీ మంత్రి, మాజీ ఓఎస్డీ కటకటాల పాలయ్యారు. రామచందర్ గతంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గాను పనిచేశారు. ఏసీబీ దర్యాప్తు నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరిలో ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించి పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓగా నియమించింది. ఈ అధికారుల అవినీతి వల్ల 700 కోట్ల నిధులు రైతులకు కాకుండా పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. గతంలో పశుసంవర్ధక శాఖ అధికారులు తెలంగాణలోని లబ్ధిదారుల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి అక్కడి విక్రయదారుల నుంచి గొర్రెల్ని కొనుగోలు చేయించారు. అక్కడి రైతులకు చెల్లించాల్సిన డబ్బుల్ని ఆన్లైన్లో వివరాలు మార్చి బినామీ ఖాతాలకు మళ్లించారు. బ్రోకర్లను ప్రైవేటు వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకుని 2.10 కోట్లను మళ్లించినట్లు తేలడంతో ఆ నిధులు ఏమయ్యాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేసింది. బినామీ ఖాతాదారుల్ని ప్రశ్నించగా బ్రోకర్లు, అధికారుల పాత్రపై ఆధారాలు లభించాయి. ఇప్పటికే అరెస్టు చేసిన వారిచ్చిన సమాచారం, రికార్డుల ఆధారంగా రామచందర్, కళ్యాణ్ పాత్ర తేటతెల్లమైంది. బ్రోకర్లు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతోనే గొర్రెలు కొనారని, వీరిద్దరూ తెలంగాణలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు, ఇతర అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడైంది. దీంతో వీరిద్దరిని అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కేసుల న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరగనున్న వేడుకలను ప్రత్యేక వాతావరణంలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ట్యాంక్ బండ్పై ఏర్పాట్లు తుది దశకు చేరాయి. ట్యాంక్ బండ్పై తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తుల స్టాల్స్ నేటి నుంచే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రేపు ఉదయం 9:30కు గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అదే వేదికపై జయ జయ హే తెలంగాణ రాష్ట్ర అధికార గీతాన్ని జాతికి అంకితం చేస్తారు. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. సాయంత్రం ట్యాంక్ బండపై ఉత్సవాలు జరగనున్నాయి. తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. చివరగా హుస్సేన్ సాగర్ వద్ద బాణాసంచా కాల్చనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు దాదాపు కొలిక్కి వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు భారాస ఆధ్వర్యంలో నేటి నుంచి 3 రోజులు జరగనున్నాయి. ఈ సాయంత్రం హైదరాబాద్ గన్ పార్కులో అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ పై ఉన్న అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. భారాస అధినేత కేసీఆర్ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించిన తర్వాత ర్యాలీ ప్రారంభిస్తారు. కేసీఆర్తో పాటు భారాస నేతలు, ఉద్యమకారులు, వివిధ వర్గాల వారు ర్యాలీలో మొత్తం 10,000 మంది వరకు పాల్గొంటారని సమాచారం. తెలంగాణ యాది పేరిట ముగింపు వేడుకల సభ రేపు తెలంగాణ భవన్లో జరగనుంది. జాతీయ జెండా, పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం అన్ని జిల్లాల నుంచి వచ్చిన నేతలు, శ్రేణులను ఉద్దేశించి భారాస అధినేత కేసీఆర్ ప్రసంగిస్తారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల పాలనా కార్యక్రమాలు అద్దం పట్టేలా ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 3న అన్ని జిల్లాల్లోని భారాస కార్యాలయాల్లో జాతీయ జెండా, పార్టీ జెండాలను ఎగురవేసి సమావేశాలు నిర్వహిస్తారు. ఆసుపత్రులు, ఇతర చోట్ల పండ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి అక్రమాలకు చిరునామాగా నిలిచిన వైకాపా ప్రభుత్వంలో మరో అక్రమ భాగోతం వెలుగు చూసింది. ఇంటింటికి తాగునీరు అందించే వాటర్ గ్రిడ్ పనుల్లో అనుకూల గుత్తేదారులకు అందిన కాడికి దోచిపెట్టారు. వైకాపా రివర్స పాలనలో అంచనా విలువ కన్నా దాదాపు 5% అదనానికి పనులు అప్పగించేశారు. అర్హత లేని సంస్థలకు అప్పనంగా పనులు కట్టబెట్టారు. వైకాపా పాలనలో వాటర్ గ్రిడ్ పనుల్లో దాదాపు 426 కోట్లు దోచేసిన అక్రమ భాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. విజయవాడకు చెందిన న్యాయవాది ఆర్టీఐ కింద సేకరించిన సమాచారంతో 2 ఏళ్ల క్రితం జరిగిన ఈ భాగోతం ఇప్పుడు బయటపడింది. జల్ జీవన్ మిషన్ కింద ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ప్రజలకు తాగునీటి సరఫరా కోసం 8,690 కోట్ల అంచనాతో వాటర్ గ్రిడ్ పనులకు టెండర్లు పిలిచారు. ముందస్తు ఒప్పందం ప్రకారం 4 గుత్తేదారు సంస్థలు టెండర్లలో పాల్గొని ప్రభుత్వ అంచనా విలువ కంటే 4.91% అదనపు మొత్తానికి పనులు దక్కించుకున్నాయి. దీంతో అదనంగా 426.67 కోట్లు చెల్లించాల్సొచ్చింది. గుత్తేదారు సంస్థల అర్హతలు, పనుల నిర్వహణకు ఉన్న సాంకేతిక అనుభవం తదితర నిబంధనలు ఉల్లంఘించినా అధికారులు పట్టించుకోలేదు. రివర్స్ టెండర్ ద్వారా తక్కువ ధరకే పనులు అప్పగిస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ అంచనా విలువ కన్నా దాదాపు 5% అదనంగా టెండర్లు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. జాయింట్ వెంచర్లో లీడ్ భాగస్వామిగా ఉన్న సంస్థకు ప్రతిపాదిత పైపులైన్ల ఏర్పాటులో 51% పనిచేసిన అనుభవం ఉండాలన్న నిబంధనను పట్టించుకోకుండానే టెండర్లు వేశారు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో లీడ్ భాగస్వామికి బదులుగా జాయింట్ వెంచర్లో మరో సంస్థకు అనుభవం ఉన్నట్లుగా చూపారు. నిబంధనల ప్రకారం ఇది చెల్లుబాటు కాదు. అయినప్పటికీ పనులు అప్పగించేశారు. ప్రతి డాక్యుమెంట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలనే నిబంధనను గుత్తేదారు సంస్థలు ఉల్లంఘించినా టెండర్ కమిటీ అడ్డగోలుగా ఆమోదించింది. టెండర్లు వేసే గుత్తేదారు సంస్థలపై క్రిమినల్ కేసులు లేనట్లుగా, దేశంలో ఎక్కడా ప్రభుత్వ శాఖలు ఇదివరకు బ్లాక్ లిస్టులో చేర్చనట్లుగా, బ్యాంకుల్లో దివాలా కేసులు పెండింగ్లో లేనట్లుగా స్వీయ ధృవీకరణ పత్రాల్ని కూడా ఆన్లైన్లో సమర్పించాలి. అయితే కొన్ని గుత్తేదారు సంస్థలు ఫిజికల్గా అందజేశాయి. తాగునీటి సరఫరా పనుల నిర్వహణలో ఇదివరకున్న అనుభవంపైన ధృవీకరణ పత్రాల్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోయినా అధికారులు పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా వేసిన టెండర్లపై కొన్ని జిల్లాల్లో ఇంజనీర్లు మదింపు చేసే సందర్భంలో లోపాలు గుర్తించారు. వీటిని ఎత్తి చూపుతూ పంపిన నివేదికల్ని ఉన్నత స్థాయిలో పక్కనబెట్టారు. జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ పంపిన మదింపు నివేదికను చీఫ్ ఇంజనీర్ పరిశీలించి అభ్యంతరాలు ఉంటే ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కు నివేదించాలి. కొన్ని గుత్తేదారు సంస్థలు నిబంధనల ప్రకారం డాక్యుమెంట్లు దాఖలు చేయడంలో విఫలమైనా సీఈ స్థాయిలో అభ్యంతరం చెప్పలేదు. అలాగనే ఈఎన్సీ కూడా ప్రశ్నించలేదు. రాష్ట్ర స్థాయి టెండర్ కమిటీ టెండర్లను ఆమోదించింది. దీంతో నిర్దేశిత పత్రాలు లేకపోయినా సులువుగా కొన్ని సంస్థలు టెండర్లు దక్కించుకోగలిగాయి.
విజయవాడలో అతిసారం ఆందోళన కలిగిస్తోంది. కలుషిత జలాల కాటుకు 5 రోజుల వ్యవధిలోనే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది ఆసుపత్రుల పాలయ్యారు. నగరంలో డయేరియా వేగంగా విస్తరిస్తున్నా అడ్డుకట్ట వేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 250 మంది రక్త నమూనాలు సేకరించినట్లు అధికారులు చెబుతున్నా ఇంతవరకు ఒక్క ఫలితాన్ని ప్రకటించలేదు. విజయవాడలోని మొగల్రాజపురంలో సరఫరా చేసిన నీటిలో నైట్రేట్స్ మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. ఇక్కడ నీటిని క్లోరినేషన్ చేసిన వెంటనే సరఫరా చేశారని, అలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బోర్లు వేసిన ప్రాంతాలు సైతం సురక్షితమైనవి కావని తేల్చారు. పైప్ లైన్లలో మురుగునీరు కలవటం వల్లే దుర్వాసనతో కూడిన నీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మన గురువారం నాడు వాళ్ళ నైట్ నుంచి 20 నెలలు వాంతులేని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాయి. మా ఇంట్లో మటుకు నేనే, తమ్ముడికి మరదలకైనాయి, ఇంకొక ఇంటి ఒక ఇద్దరికైనాయి. మేడం గారు వాటర్ సరిగ్గా రావట్లేదు, పచ్చగా వస్తున్నాయి, వైట్ వస్తున్నాయి. మరి దాన్ని ఏందో చూడమంటే వాటర్ ఈ వాళ్ళు మీకు ఇస్తున్నారండి అని మీరు గట్టిగా యాక్షన్ తీసుకుని చెప్పాము. ఈ రోజుకి మళ్ళీ కంటి కనపల్లె. ఈ ప్రాంతంలో వాటర్ కలుషితం అవ్వట్లేదు, అంతా బాగానే ఉంది అంటున్నారు. వాటర్ కలుషితం లేనప్పుడు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఎందుకు పెట్టారని అడుగుతా ఉన్నాం. ఇక్కడ వాటర్ కలుషితం అవ్వట్లేదు అన్నప్పుడు అధికారులు షోకాస్ నోటీస్ ఎందుకు ఇచ్చారు, అధికారులు సస్పెండ్ ఎందుకు చేశారని అడుగుతా ఉన్నాం. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరింది. మొత్తం 7 విడతల ఎన్నికల్లో చివరి విడత పోలింగ్ నేడు జరుగుతోంది. 8 రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. 57 స్థానాల్లో పోటీ చేస్తున్న 904 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్లో 13 చొప్పున, పశ్చిమ బెంగాల్లో 9, బీహార్ 8, ఒడిషా 6, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్లో నేడు పోలింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి బరిలో ఉన్నారు. 2014-2019 ఎన్నికల్లో వారణాసి నుంచి గెలిచిన మోదీ హ్యాట్రిక్ పై కన్నేశారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి భాజపా తరపున బాలీవుడ్ నటి కంగనా రనౌత్, కాంగ్రెస్ నుంచి రాజకుటుంబానికి చెందిన విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు. హమీర్పూర్లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో భాజపా తరపున భోజ్పురి నటుడు రవికిషన్ పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని డైమండ్ హార్బర్ నుంచి సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బరిలో నిలిచారు. నేటితో సార్వత్రిక పోలింగ్ పూర్తి కానుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిషా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4నే వెలువడనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో ఓట్ల లెక్కింపు జూన్ 2న చేపట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చివరి విడత పోలింగ్ నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ సాయంత్రం 6:30 గంటల తరువాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు కలిసి చేసే ఈ అంచనాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని సందర్భాల్లోనూ ఖచ్చితమైన సమాధానం ఇవ్వకున్నా ఓ అంచనాను మాత్రం ప్రజల ముందుంచుతాయి. కొన్నిసార్లు అంచనాలు తప్పినా ఎగ్జిట్ పోల్స్ పై ఆసక్తి మాత్రం తగ్గటం లేదు. కొద్ది నెలల క్రితం జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క తెలంగాణ విషయంలో తప్పిస్తే మిగిలిన రాష్ట్రాల అంచనాలు తప్పాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్లపై ఒక్కొక్కరు ఒక్కో అంచనా వేశారు. ఛత్తీస్గఢ్ ఫలితాలపైనైతే అంతా దెబ్బతిన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి పట్టం కడతాయో సాయంత్రం చూడాలి. సార్వత్రిక ఎన్నికల ముగిశాక వెలువడే ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని భాజపా తప్పుపట్టింది. ఎన్నికల్లో హస్తం పార్టీ ఓటమిని ఒప్పుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల్లో రాహుల్ గాంధీ ముఖ్యమైన పాత్ర పోషించడం ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ తిరస్కరణ పద్ధతిని అనుసరిస్తోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ ప్రచారం చేసుకుందన్న షా ఇప్పుడు వాస్తవం గ్రహించిందన్నారు. ఎన్నికల తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్లో ఆ పార్టీకి ఓటమి ఎదుర్కొంటుందని జోస్యం చెప్పారు. మీడియా ప్రశ్నలను ఎదుర్కోలేకే ఎగ్జిట్ పోల్స్పై అనుమానాలు వ్యక్తం చేస్తుందని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ నిర్ణయంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి నిర్ధారణ అయిందని భాజపా అధ్యక్షుడు నడ్డా ఎక్స్లో పోస్ట్ చేశారు. తమకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడనప్పుడు కాంగ్రెస్ ఇలాంటి పద్ధతిని అనుసరిస్తుందని నడ్డా చెప్పారు. కాబట్టి ప్రజలు సార్వత్రిక ఎన్నికల చివరి విడతలో తమ ఓటు హక్కును వృధా చేసుకోవద్దని కోరారు. 18వ లోక్సభకు కొత్తగా ఎన్నికయ్యే సభ్యులకు స్వాగతం పలికేందుకు పార్లమెంట్ హౌస్ ఎన్ఎక్స్ సన్నద్ధమైంది. వారందరికీ అధికార నివాసాలు కేటాయించే వరకు వెస్ట్రన్ కోర్టులో వసతి కల్పించనున్నారు. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ శుక్రవారం వెల్లడించింది. ఈ దఫా రిజిస్ట్రేషన్ ఏర్పాట్లను పార్లమెంట్ హౌస్ ఎన్ఎక్స్లో చేశారు. గతంలో పాత పార్లమెంట్ హౌస్ భవనంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్త ఎంపీల వసతి ఏర్పాట్లకు అవసరమైతే రాష్ట్ర భవనాలను కేటాయించే అవకాశం ఉంది. ఈ నెల 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఎన్నికల కమిషన్ వెబ్సైట్ను పరిశీలించి విజేతలైన అభ్యర్థుల వివరాలను సేకరించేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాయలసీమ జిల్లాలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు బలగాలతో నిఘా ఏర్పాట్లు చేసినట్లు అనంతపురం ఎస్పీ గౌతమి శాలి చెప్పారు. అనంతపురంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పుట్టపర్తిలో నియోజకవర్గం కొత్త చెరువులో డీఎస్పీ వాసుదేవన్ ఆధ్వర్యంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా కౌంటింగ్ రోజు తిరుపతిలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో గొడవలకు కారణమవుతున్నారని భావించిన 70 మందిని గుర్తించామని పోలీసులు తెలిపారు. వారిలో 32 మందిని గృహ నిర్బంధం చేస్తామన్నారు. 6గురిని జిల్లా బహిష్కరణ చేయనున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో కేంద్ర బలగాలను మోహరించినట్లు విశాఖ నార్త్ జోన్ ఏసీపీ సునీల్ తెలిపారు. పోలింగ్ ఆ తర్వాతి రోజు పల్నాడులో జరిగిన హింస మళ్లీ పునరావృతం కాకుండా నేటి నుంచి ఈ నెల 5 వరకు 144 సెక్షన్ అమలు పరుస్తున్నట్లు ఆ జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లో సీఆర్పీఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించిన ఎస్పీ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హింసని ప్రేరేపిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లలు కూడా ఇక్కడ దీనిలో కేసెస్ లో ఫిక్స్ అయ్యారు. 19 ఇయర్స్ చదువుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఎక్సైట్ అయ్యి గొడవలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరిది రౌడీ షీట్ ఓపెన్ అయింది. ఏం కన్సిడర్ చేయడానికి లేదు. ఎవరు తప్పు చేస్తే జైలుకి పోతారు అంతే. మీరు పోలీస్ కి సహకరించాలి. మనం పీస్ఫుల్ గా కౌంటింగ్ ఇక్కడ జరిపిస్తాము. ఈవెన్ కౌంటింగ్ తర్వాత కూడా ఏమీ ఎక్కడ ఇన్సిడెంట్ లేకుండా చూస్తాము. పోలీస్ మీ సర్వీస్ లో ఉంటుంది. మీరు కూడా అట్లానే బిహేవ్ చేయాలి. పల్నాడు జిల్లాలో ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నేతలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి విజయభాస్కర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వినాయక్ రెడ్డి, పుడా డిప్యూటీ చైర్మన్ గజ్జెల శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల విధుల్లో ఉంటూ వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారని సీఈఓ దృష్టికి తెచ్చారు. జూన్ 4న కౌంటింగ్లో 3 అధికారులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌంటింగ్ రోజున అధికారుల అండతో వైకాపా హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. ఫామ్ 13A పై సీల్ లేకున్నా అధికారి సంతకం ఉంటే చాలు పోస్టల్ బ్యాలెట్ను పరిగణలోకి తీసుకోవచ్చంటూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో ఫామ్ 13A సంబంధించి ఈసీ ఉత్తర్వులను సవాలు చేసిన వైకాపా నేత అప్పిరెడ్డి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, సీనియర్ న్యాయవాది వీరారెడ్డి నిన్న హైకోర్టులో వాదనలు వినిపించారు. ఏపీలో 5.5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఉన్నాయని, గెలుపోటముల్లోకి ఇవి కీలకమని వైకాపా తరపు న్యాయవాది వాదించారు. అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు, పేరు, హోదా, సీల్ లేకపోయినా పర్వాలేదంటూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయన్నారు. ఈసీ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరారు. ఈసీ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద అటెస్టింగ్ అధికారిని రిటర్నింగ్ అధికారే నియమించారన్నారు. ఫామ్ 13A అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలని, ఆ అధికారి పేరు, హోదా, సీల్ ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల ప్రక్రియను న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి వీల్లేదన్నారు. ఎన్నికలపై అభ్యంతరం ఉంటే ప్రక్రియ ముగిశాక పిటిషన్ దాఖలు చేసుకోవాలన్నారు. పిటిషన్ కొట్టేయాలని కోరారు. ఈ వ్యాజ్యంలో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన తెలుగుదేశం నేత వెలగపూడి రామకృష్ణబాబు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. చట్ట నిబంధనలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం నేడు నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే తెలంగాణలో కొలువుల జాతర కొనసాగనుంది. పెండింగ్లో ఉన్న కొలువుల భర్తీ ప్రక్రియను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ చేపట్టనుంది. నోటిఫికేషన్ ఇచ్చి వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న దాదాపు 13,000కు పైగా పోస్టుల ప్రక్రియను వేగవంతం చేయనుంది. వాటి ఫలితాలను విడుదల చేసి 2-3 నెలల్లోనే నియామకాలు పూర్తి చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. వివిధ దశల్లో గ్రూప్ 4 కింద 8,180 పోస్టులు, క్రీడా కేటగిరీలో 1,569 ఉద్యోగాలు, 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. ఇంటర్ విద్యా విభాగంలో 1,382 జూనియర్ లెక్చరర్ పోస్టులు, రవాణా శాఖలో 113 ఉద్యోగాల నియామక ప్రక్రియను ఈ నెలలోనే వేగవంతం చేయాలని టీజీపీఎస్సీ యోచిస్తోంది. ఇదే సమయంలో గురుకుల సొసైటీలు జూన్ నెలాఖరులోపు పోస్టింగ్ల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నాయి.
తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ కాకతీయ తోరణం తొలగించవద్దంటూ చార్మినార్ వద్ద నిరసన తెలిపిన భారాస ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు పద్మారావు, మాగంటి గోపీనాథ్, మాజీ మంత్రి రాజయ్య, పొన్నాల లక్ష్మయ్య తదితరులపై చార్మినార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈసీ నుంచి కానీ చార్మినార్ పోలీసుల నుంచి కానీ అనుమతి తీసుకోకుండా మే 30న నిరసన కార్యక్రమం చేపట్టారని కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఖార్కివ్ నగరాన్ని కాపాడుకునేందుకు రష్యా భూభాగంలో అమెరికా తయారీ ఆయుధాలను వినియోగించుకోవడానికి ఉక్రెయిన్కు అగ్రరాజ్యం అనుమతి ఇచ్చింది. ఇది వరకు విధించిన మౌఖిక ఆంక్షలను పాక్షికంగా సడలించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి. తాము సమకూర్చిన దీర్ఘశ్రేణి క్షిపణులు, ఇతర ఆయుధాలను రష్యా భూభాగం లోపల దాడులకు ఉక్రెయిన్ ఉపయోగించరాదనే నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పాయి. ప్రస్తుత సడలింపులు కేవలం ఖార్కివ్ నగరం వరకేనని స్పష్టం చేశాయి. ఆ ప్రాంతంలో రష్యా దాడులను ఎదుర్కొనేందుకు అమెరికా ఆయుధాలు వాడుకోవచ్చని వివరించాయి. ఖార్కివ్ నగరాన్ని కాపాడుకునేందుకు అమెరికా ఆయుధాలను వాడుకోవడానికి ఉక్రెయిన్ పలుమార్లు అగ్రరాజ్యానికి విజ్ఞప్తులు చేసింది. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ కీవ్కు వెళ్లినప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దీనిపై ప్రత్యేకంగా అభ్యర్థించారు. బ్లింకెన్ ఆ సందేశాన్ని బైడెన్కు చేరవేయగా మార్గం సుగమమైంది. జర్మనీ కూడా తమ ఆయుధాలను రష్యాపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అనుమతినిచ్చింది. హమాస్కు ఇజ్రాయెల్ ప్రతిపాదించిన 3 దశల ఒప్పందం గాజాలో మిగిలిన బందీల విడుదలకు, 8 నెలల మధ్యప్రాచ్య యుద్ధం ముగింపునకు దోహదం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. కాల్పుల విరమణకు హమాస్ ఇజ్రాయెల్తో ఒప్పందానికి రావాలని కోరారు. అలాగే ఇజ్రాయెల్పై మరోసారి పెద్ద ఎత్తున దాడి చేసే సామర్థ్యం హమాస్కు లేదన్నారు. ఈ ప్రతిపాదన శాశ్వత కాల్పుల విరమణ, బందీల విడుదలకు రోడ్ మ్యాప్ అని బైడెన్ అన్నారు. మొదటి దశ 6 వారాలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ దశలో గాజాలోని అన్ని ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణతో సహా పూర్తిగా కాల్పుల విరమణ ఉంటుందని వెల్లడించారు. ఈ సమయంలోనే గాజాలో రోజు 600 ట్రక్కుల మానవతా సాయానికి అనుమతిస్తారని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. బందీలు, పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తారని బైడెన్ పేర్కొన్నారు. రెండో దశలో హమాస్ వద్ద ఉన్న మిగిలిన బందీలు, ఇజ్రాయెల్ పురుష సైనికులు సహా అందరినీ విడుదల చేస్తారని తెలిపారు. మూడో దశ గాజా పునర్నిర్మాణానికి పిలుపునిస్తుందన్న బైడెన్ యుద్ధం వల్ల ఏర్పడిన విధ్వంసం పోడ్చడానికి కొన్ని దశాబ్దాలు పడుతుందని వివరించారు. భారత లోక్సభ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ఇజ్రాయెల్ సంస్థ చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు ఓపెన్ ఏఐ సంస్థ ప్రకటించింది. ఇజ్రాయెల్కు చెందిన STOIC అనే సంస్థ భాజపా వ్యతిరేక అజెండాతో లోక్సభ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు యత్నించినట్లు తెలిపింది. అధికార భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ను పొగుడుతూ పెద్ద ఎత్తున ప్రజల అభిప్రాయాలను మార్చేందుకు చేసిన ప్రయత్నాన్ని 24 గంటల్లోనే అడ్డుకున్నట్లు వివరించింది. ఇజ్రాయెల్ నుంచి నడిపిస్తున్న ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ తదితర సోషల్ మీడియా ఖాతాలను తాము పెద్ద ఎత్తున నిషేధించినట్లు ఓపెన్ ఏఐ తెలిపింది. ఇలాంటివి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఓపెన్ ఏఐ నివేదికపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత్కు చెందిన కొన్ని రాజకీయ పార్టీల తరపున విదేశీ జోక్యం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ నివేదికను కొంచెం ముందే వెల్లడించాల్సిందని, ఇప్పటికే ఎన్నికలు తుది దశకు చేరాయని ఆయన అభిప్రాయపడ్డారు.